అందరికీ నమస్కారం. నేను మీ రామకృష్ణ. ఈరోజు మీ ముందుకి మన పిల్లలు మన బాధ్యత మన భవిష్యత్ అనే కంటెంట్తో మీ ముందుకు వచ్చానండి. మరి కంటెంట్ ఏంది డిఫరెంట్గా ఉందనుకుంటున్నారా? అవును, చాలా రోజుల నుంచి నేను డిస్కస్ చేద్దాం, ఈ కంటెంట్ మీద మాట్లాడదాం అనుకున్నాను. ఎందుకంటే ఈ మధ్య మనం వార్తలు చూస్తుంటే పెద్దవాళ్ళ కంటే కూడా చిన్నపిల్లలే ఎక్కువగా నిరస్తులుగా కనబడుతున్నారు. అసలుకి ఒక పేరెంట్గా మనం మన బాధ్యత చేస్తున్నామా? మనం వారికి సరైన దిశలో గైడ్ చేస్తున్నామా? మనం వారిని అబ్జర్వ్ చేస్తున్నామా అనేది మనం కూడా ఒకసారి మనకి మనం పునర్విమర్శ చేసుకోవాలా? మరి ఇప్పుడు అందరూ చాలా బిజీ లైఫ్లో ఉన్నారు. ఒక 40 ఏళ్ళు వెనక్కి వెళ్తే 80s 90sలో అప్పుడు పుట్టిన పిల్లలు వారు ఏ విధంగా కష్టపడ్డారు అనేది ఆలోచిస్తే ఇప్పుడు అదంతా జీరో. అప్పుడు మనం స్కూల్కి వెళ్తా కాలేజీలకు వెళ్తా కూడా మనం పొలాలకి పనులకి వెళ్ళి వచ్చి మరలా మనం చదువుకొని వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎంత కష్టపడ్డ రైతు కూడా వారి పిల్లల్ని కష్టపడినవటానికి ఒప్పుకోవట్లేదు. అక్కడి నుంచే మనకి ఆ పిల్లల భవిష్యత్తు మీద నెగిటివిటీ అనేది స్టార్ట్ అవుతుందని నేను అనుకుంటాను. ఎందుకంటే మనం వారికి ఒక బాధ్యత కూడా ఇవ్వట్లేదు. బాధ్యతతో పాటు వారు ఏం చేస్తున్నారో అబ్జర్వేషన్ కూడా మనం చేయలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అందరూ బిజీ లైఫ్లో ఉన్నారు. మరి ఎంత బిజీ లైఫ్ ఉన్నా కానీ మనం మన బాధ్యత అనేది సక్రమంగా చేస్తే ముందు మన పిల్లల తరం కానీ నెక్స్ట్ తరం కానీ వారికి కూడా గైడెన్స్గా ఉంటుంది. మరి మన అమ్మా నాన్న కానీ అంతకుముందు తాతయ్య అమ్మమ్మలు వీళ్ళు సక్రమంగా చేయబట్టే మనం కూడా ఒక పొజిషన్లోకి వచ్చాము. కానీ ఇవాళ డిజిటలైజేషన్ అయ్యి గ్లోబలైజేషన్ అయ్యేసరికి అందరూ ఎవరు బిజీ పనుల్లో వాళ్ళు ఉండటం, ఎవరి లైఫ్లో వాళ్ళు పరిగెడతా ఉన్నారు. మరి పిల్లల్ని కొన్నిసార్లు హాస్టల్లో లేదా ఉదయం నుంచి సాయంత్రం దాకా స్కూల్లో ఉంచి రావటం మళ్ళీ వెళ్ళటం ఇలానే జరుగుతుంది. సరే, అది కొంతమందికి వీలు పడకపోవచ్చు, కానీ అయినా కానీ మనం మన పిల్లల మీద ఒక కన్నేసి ఉంచాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మొన్న జరిగిన తెలంగాణలో నల్గొండ జిల్లాలో సంఘటన చాలా బాధాకరమైన విషయం. మరి ప్రిన్సిపల్ రూపారెడ్డి గారు అనే ఆవిడని మరి 10th క్లాస్ పిల్లలు హత్య చేశారంటే అది కూడా ఒక వారం రోజుల నుంచి స్కెచ్ చేసి రెక్కి నిర్వహించి ఎలా చేయాలి ఏందనేది ప్లాన్ చేశారంటే అసలుకి మన పిల్లల భవిష్యత్ అనేది ఎటువైపు వెళ్తుందో ఒకసారి అర్థం చేసుకోవాలా? అంటే ఇతను ఏదో చదువుతున్నాడని కాదు, ఇప్పుడు మన దగ్గర నుంచే స్టార్ట్ కావాలా. మన ఊరు కానీ మన జిల్లా కానీ మన మండలం ఏదైనా కానీ మన దేశం కానీ ఇప్పుడు మనలాంటి పేరెంట్స్ దగ్గర నుంచే స్టార్ట్ అవుతేనే వారిని ఎలా పెంచాలి, ఏ విధంగా వారిని సరైన దిశలో గైడెన్స్ చేయాలనేది, ఇవన్నీ తల్లిదండ్రుల గైడెన్స్ లేకనే నేను అనుకుంటున్నాను. మరి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే మనం పిల్లల్ని మన శైలిలోనే మనం పెంచుకోవాలి. అందరూ అన్ని చోట్ల నేను చెప్పినట్టు లేకపోతే ఇంకెవరైనా పెద్ద వాళ్ళు చెప్పినట్టు లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పినట్లు కాకుండా మన వాతావరణానికి మనకి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మన పిల్లల్ని అబ్జర్వ్ చేసి వారికి సరైన గైడెన్స్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటే మరి దాదాపుగా 80% అన్న పిల్లలు సైడ్ లైన్కి వెళ్ళకుండా ఉంటారు. ఈరోజు కూడా ఒక న్యూస్ చూశాను. మరి కేరళలో ఐఫోన్ కోసం ప్రియుడితో తాతని చంపిన బాలిక, మరి ఒక ఐఫోన్ కోసం అంట బాయ్ ఫ్రెండ్తో కలిసి 13 ఏళ్ల బాలిక, వాళ్ళ తాత వయసు 67 సంవత్సరాలు. మరి అది వాళ్ళు చంపి ఆ గోల్డ్ మొత్తం తీసుకొని పారిపోయారు. మరి ఇవంతా ఎట్లా జరుగుతుంది అంటే మనం వారికి ఒక మొబైల్ ఏదో ఒకటి ఇస్తూ ఉంటాం, దాంట్లో ట్రోల్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. పక్కన ఇంకొకటి మన పిల్లలతో పాటు పక్కన పిల్లలు కూడా కొంచెం ఎఫెక్ట్ పడుతుంది. అంటే మీ పిల్లలు ఎఫెక్ట్ పడదా అంటే మన పిల్లల ఎఫెక్ట్ కూడా వాళ్ళకి పడుతుంది. రెండూ ఉన్నాయి. ఇక్కడ ఏదో పక్కన వాళ్ళంటే వాళ్ళు ఇల్లు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా కానీ మనం మన పిల్లలకి చెప్పే విధానంలో చెప్పి
ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కటి ప్రతిరోజు కాకపోయినా వారానికి ఒక 4 days పెట్టుకొని వాళ్ళ డైరీస్ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, స్కూల్లో ఏం చేస్తున్నారు అనేది 1-2 సార్లు మనం అనలైజ్ చేసుకొని ఈ రోజులను బట్టి ముందుకెళ్ళటం చాలా మంచిది. ఇలాంటి పరిస్థితులు మన దగ్గరలో కూడా రావచ్చు. మన దగ్గరకు కూడా మనం ఒకవేళ కాన్సన్ట్రేషన్ పెట్టలేనప్పుడు మన పిల్లల మీద ఇలాంటి పరిస్థితులు కూడా ఎదురయ్యే ప్రమాదం ఉంది. సో ఫ్రెండ్స్, అందరికీ నేను చెప్పే ఒక రిక్వెస్ట్ ఒకటే, నేను ఏదో పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కాకపోయినా కొన్ని విషయాలు ఈ వీడియో చూసిన కొంతమందికన్నా వెళ్తుంది, కొంత మార్పు వస్తుంది అనే ఉద్దేశంతో తెలియజేస్తున్నాను. సో ఇలాంటివి ఇంకా ఎవరైనా బెస్ట్ వీడియోస్ చేస్తున్నా కానీ వారికి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇంకొక 5 years పోతే మన లిమిట్స్లోనే, మన కంట్రోల్లోనే పిల్లలు ఉండలేని పరిస్థితి. సో ఇది అందరు కలిస్తే అవుతుంది. ఏ ఒక్క పేరెంటో లేకపోతే ఒక 10 మంది కాదు, కొంచెం నిదానంగా ఒక 75% అన్నా ఇలా పేరెంట్స్ మనం బడికి పంపించినప్పుడు మన పిల్లల్ని మనం ఎలా చూస్తున్నాము, మన టీచర్స్తో వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అనేది కూడా ఒక క్లారిటీ ఉంటుంది. అప్పుడు మనం వారిని దండించడానికి అవకాశం ఉంటుంది, లేదా వారికి గైడెన్స్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఈరోజు ఈ కంటెంట్ మీదే నేను చెప్పాలనుకున్నాను. మన పిల్లలు మన బాధ్యత, మన భవిష్యత్. మన పిల్లల్ని బాధ్యతగా మనం సరైన విధానంలో పెంచితే అది మన ముసలిలైన తర్వాత మనకి భవిష్యత్తుగా కూడా ఉంటుంది. మనకి భవిష్యత్తు అయితే మన దేశానికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే.